హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో ఫ్రెండ్స్, యూజీ అకాడమీ వారు డైలీ ఆన్లైన్లో ఫ్రీ టెస్ట్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ టెస్ట్ను మీరు పొందడానికి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. దాని ద్వారా మీరు రోజుకి 4 టెస్టులను ఫ్రీగా రాయవచ్చు. సో ఆలస్యం చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. ఈరోజు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ పైన బిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ బిట్స్ యొక్క ఆన్సర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ ఎన్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్? అంటే కింద ఇచ్చిన వాటిలో మనం ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ని మనం వెతికి గుర్తుపట్టాలి. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యకరమైన సంఘటన లేదా అద్భుతాన్ని సూచించేది. ఓకే, సో ఈ ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఆశ్చర్యార్థకం రావాలి. ఓకే, ఎక్స్క్లామేటరీ మార్క్ అంటాం ఇంగ్లీష్లో. చూడండి, 4 ఆప్షన్స్కి కూడా ఆశ్చర్యార్థకం ఉంది, ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంది. అయితే రాంగ్ ఆన్సర్స్ని మనం ముందు 2 ఎలిమినేట్ చేయాలి. నా పాలసీ ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ ఇవ్వగానే 2 రాంగ్ ఆన్సర్స్ కాదని మనము తేల్చాలి, ఇంకా రెండింటిలోనే కన్ఫ్యూజ్ అయితే అవ్వాలి. చూడండి, ఇందులో 4 ఆప్షన్స్ మనం చూస్తే వాట్ అని కామా పెట్టి ఆర్ యూ ఏ వండర్ మ్యాన్ అని ఉంది. ఆర్ యూ ఏ వండర్ మ్యాన్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే యు అనే సబ్జెక్ట్ ముందుకి ఆర్ వచ్చింది. ఎప్పుడైనా సబ్జెక్ట్కి ముందుకి హెల్పింగ్ వర్బ్ ఎప్పుడైనా వస్తే అది ఇంటరాగేటివ్ ఫామ్ అవుతుంది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కిందకి వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ తప్పు. అలాగే మనం చూసుకుంటే సెకండ్ ఆప్షన్లో కూడా సబ్జెక్ట్ ముందుకే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. సో అది కూడా తప్పు. సింపుల్గా చూసుకుందాం. ఈ 2 కూడా తప్పు. సెకండ్ ఆప్షన్ తప్పు, థర్డ్ ఆప్షన్ కూడా తప్పు. ఇప్పుడు మనం ఫోర్త్ ఆప్షన్ని, ఫస్ట్ ఆప్షన్ని చూద్దాం. వాట్ ఆర్ యూ ఏ వండర్ మ్యాన్. చూసారా, ఎక్కడ కూడా సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంది. అలా రాకూడదు. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఆ రేషియోలోనే ఉండాలి. ఓకే, ఎప్పుడు సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ వస్తే అది ఎక్స్క్లామేటరీ మార్క్, ఆ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. వాట్ ఏ వండర్ మ్యాన్ యు ఆర్. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, సో ఫ్రెండ్స్, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం 4 ఆప్షన్స్ని కూడా డీకోడ్ చేస్తాం. రైట్ ఎందుకు అయింది, తప్పులు కూడా ఎందుకు అయ్యాయి అనేది నేను ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా మీకు సబ్జెక్ట్ని ఫీడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. లెట్ ద పూర్ బి ఫెడ్. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ దిస్? ఓకే, లెట్ ద పూర్ బి ఫెడ్ అంటే పేదవారికి ఆహారాన్ని పెట్టాలి అనేది ఒక అడ్వైస్ అవ్వచ్చు. ఓకే, సో ఇలాంటి సెంటెన్సెస్, ఒకరి సహాయం చేయాలి, సజెషన్స్, అడ్వైసెస్, ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా ఏమవుతాయంటే మీకు ఇంపెరేటివ్ సెంటెన్సెస్లోకి వస్తాయి. రిక్వెస్ట్స్, కమాండ్స్, అడ్వైసెస్. సో ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నింటిని మనం ఏమంటామంటే ఇంపెరేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్ మార్క్స్. ఓకే, డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉన్నది డిక్లరేటివ్ సెంటెన్స్. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థకం ఉన్న సెంటెన్స్ని, ఎక్స్క్లామేటరీ మార్క్ ఉన్న సెంటెన్సెస్ని ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ అంటారు. ఇక్కడ ఆశ్చర్యార్థకం లేదు కాబట్టి ఎక్స్క్లామేటరీ కాదు. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి, సో ఇంటరాగేటివ్ క్వశ్చన్ కూడా కాదు. ఇది డిక్లరేటివా ఇంపెరేటివా అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంది. ఓకే, డిక్లరేటివ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉండాలి. ఇక్కడ లెట్ ద పూర్తో స్టార్ట్ అయింది అంటే అదొక అడ్వైస్ లాంటిది. లెట్ us గో టు స్కూల్, ఒక సజెషన్స్, అడ్వైసెస్, ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎగ్జైట్మెంట్? ఈజీగా చెప్పవచ్చు. స్ట్రాంగ్ ఫీలింగ్ లేదా ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్ అంటే ఒక అద్భుతంగా ఫీల్ అవుతున్నాడు, ఒక ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాడు. సో ఆన్సర్ ఏదవుతుందో మనం ఈజీగా చెప్పొచ్చు, ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. డూ దే ప్లే వెల్ ద అసర్టివ్ సెంటెన్స్ ఆఫ్ ది అబోవ్ సెంటెన్స్? ఓకే, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. డూ దే ప్లే వెల్ అనేది దాన్ని జనరల్ ఫామ్లోకి తీసుకురావడాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్లోకి. చూడండి, ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్లోకి మార్చమన్నాడు కానీ నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చమనలేదు.
అంతేనా కాదా? సో ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్. అలాగే చూడండి ఫస్ట్ ఆప్షను నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి ఈజీగా ఉంది. దే ప్లేడ్ వెల్ అని అన్నాడు. చూడండి ఇక్కడ డూ దే ప్లే వెల్ అన్నాడు, అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. డూ అనేది V1 ఫామ్ కాబట్టి V1 డూ డిడ్ డన్ V1 V2 V3. కానీ ఇక్కడ ప్లేడ్ వెల్ అని అన్నాడు. సో పాస్ట్ టెన్స్కి సంబంధమే లేదు, ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉన్న ఫామ్, దాన్ని ప్రెజెంట్ టెన్స్లోకి మనం మార్చాలి. క్వశ్చన్ ఇంట్రాగేటివ్లో ఉంది, అసర్టివ్లోకి మార్చాలి, జనరల్ సెంటెన్స్లోకి మార్చాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ తప్పు, ఫోర్త్ ఆప్షన్ తప్పు. చూసారా ఈజీగా 2 తీసేసాం. మన కన్ఫ్యూజ్ అయితే 2 దగ్గరే అవ్వాలి. ఓకే చూడండి ఫస్ట్ ఆప్షన్ దే డూ వెల్ ప్లే, దే ప్లే వెల్. చూడండి ప్లే అనేది ఒక వెర్బ్. ఓకే దే డూ వెల్ ప్లే అనేది ఏముంది, అవసరం ఏమొచ్చింది, ఒక వెర్బ్ ఉంది, మళ్ళీ దానికి డూ అని ఎందుకు? ఒక వెర్బ్ అక్కడ మెయిన్ వెర్బ్లో వర్క్ చేస్తున్నప్పుడు మరలా డూ పెట్టాల్సిన అవసరం లేదు. దే ప్లే వెల్, వాళ్ళు బాగా ఆడారు అంతే తప్పితే దే డూ వెల్ ప్లే అనేది సెంటెన్స్ ఫార్మేషన్ రాంగ్. ఎందుకంటే ఒక వెర్బ్ ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మరలా డూ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. దే ప్లే వెల్ అనే దానికి ఇంట్రాగేటివ్లోకి మార్చమంటే డూ దే ప్లే వెల్ అవుతుంది. చూసారా ఇంట్రాగేటివ్ నుంచి అసర్టివ్లోకి మార్చడం, అసర్టివ్లోంచి ఇంట్రాగేటివ్లోకి మార్చడం అంటే ఇది. ఓకే అర్థమైందని అనుకుంటున్నాను. హోప్ యూ విల్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ కమాండ్స్ ఆర్ రిక్వెస్ట్స్, ARER వచ్చింది, ORR. కమాండ్స్ ఆర్ రిక్వెస్ట్స్ ఈజ్ కాల్డ్. కమాండ్స్ మరి రిక్వెస్ట్ ఇందాక నేను చెప్పాను, కమాండ్స్ రిక్వెస్ట్ సజెషన్స్ ఇవన్నీ కూడా ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే గో టు వర్క్, మన బాస్ మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, అంటే టీచర్ పిల్లలకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, అడ్వైసెస్. ఓకే కమాండ్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. చేంజ్ ఇట్ ఇంటూ ఇంపెరేటివ్, ఇంపెరేటివ్లోకి మార్చమన్నాడు. ఓకే యూ షుడ్ డూ ద వర్క్. మనం ఫస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం, క్వశ్చనే చదవాల్సిన అవసరం లేదు. తర్వాత సెకండ్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. మనం మార్చాల్సింది ఇంపెరేటివ్ సెంటెన్స్, అంటే ఒక కమాండ్లోకో రిక్వెస్ట్లోకో ఆర్డర్లోకో అడ్వైసెస్లోకో మార్చాలి. చూడగానే సెకండ్ ఆప్షన్ రాంగ్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, అంటే మన క్వశ్చన్ చదవక్కర్లేదు. ఇంపెరేటివ్లోకి మార్చమన్నాడు, బట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సెకండ్ ఇది రాంగ్. యూ షుడ్ డూ ద వర్క్, నీవు వర్క్ చేయాలనే దాని గురించి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇంపెరేటివ్లోకి మార్చాలి. యూ డూ ద వర్క్ జనరల్ సెంటెన్స్, యూ డూ ద వర్క్ అనేది డిక్లరేటివ్ సెంటెన్స్. ఓకే అసర్టివ్ సెంటెన్స్, దీన్ని మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇంపెరేటివ్లోకి మార్చాలి, కానీ అక్కడ ఇంపెరేటివ్లో లేదు. సెకండ్ ఆప్షన్ రాంగ్. డూ ద వర్క్, డూ ద వర్క్ అనేది ఒక కమాండ్, ఒక ఇన్స్ట్రక్షన్ లాంటిది, అది ఇంపెరేటివ్లోకి వస్తుంది. ఫోర్త్ ఇది కాదు, ఎందుకో చూద్దాం. కెన్ యూ నాట్ డూ ద వర్క్, నువ్వు వర్క్ చేయలేవు. కెన్ యూ నాట్ డూ ద వర్క్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తే బాగుంది, నువ్వు వర్క్ చేయలేవా అనడానికి. ఓకే సో ఇక్కడ ఫార్మేషన్ రాంగ్ ఉంది. కెన్ యూ నాట్ డూ ద వర్క్ అనేది రిక్వెస్ట్ అవ్వదు, కమాండ్ అవ్వదు, ఆర్డర్ అవ్వదు, ఏమీ అవ్వదు. సో సింపుల్గా తెలిపిస్తుంది డూ ద వర్క్, గో టు స్కూల్, ఇవన్నీ కూడా ఏంటంటే సింపుల్ ఆర్డర్స్ అనమాట, కమాండ్స్ అనమాట. ఓకే సిక్స్త్ క్వశ్చన్ అయింది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. రాజు క్రైడ్ ఎ లాట్, చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ ఏ ఎస్ఆర్ నో క్వశ్చన్. ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి మార్చమని చెప్పాడు. చూడండి రాజు క్రైడ్ ఎ లాట్. ఓకే క్రైడ్ అంటే అది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అనగానే మనకి 2 ఆప్షన్స్ ఎగిరిపోతున్నాయి. డూ రాజు క్రైడ్ ఎ లాట్, డస్ రాజు క్రైడ్ ఎ లాట్, ఈ 2 కూడా ఎగిరిపోతాయి. ఎందుకనేది చెప్తాను. ఓకే మనం ఏం చేయాలి, దీన్ని ఎస్ఆర్ను క్వశ్చన్లోకి క్వశ్చన్ మార్క్లోకి మార్చుతున్నాం, ఇంటరాగేటివ్లోకి మార్చుతున్నాం అంటేనే ఒక క్వశ్చన్లోకి ఫామ్లోకి మారుస్తున్నాం అంటేనే హెల్పింగ్ వెర్బ్ ముందుకు రావాలి, సబ్జెక్ట్ తర్వాతకి వెళ్ళాలి. సో చూద్దాం, ఇప్పుడు 4 ఆప్షన్స్లో కూడా హెల్పింగ్ వెర్బ్స్ ముందుకు వచ్చాయి. చూడండి రైట్ రాంగ్ తర్వాత విషయం, సబ్జెక్ట్ తర్వాతలోకి వచ్చింది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఇది. ఓకే అన్నింటికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే క్రైడ్ అనేది V2 ఫామ్, ఇంటరాగేటివ్లోకి మారేటప్పుడు ఏమవుతుంది అంటే పాస్ట్ టెన్స్లో ఉన్న ఫామ్ అనేది డిడ్గా మారి ప్లస్
V1గా మారుతుంది. క్రైడ్ అనేది ఎలా మారుతుందంటే డిడ్ ప్లస్ క్రైగా మారుతుంది. అంటే చూసారా అది ఎలా విడిపోతుందో. ఎప్పుడైనా పాస్ట్ సెంటెన్స్లో ఉన్న వెర్బ్, పాస్ట్ ఫామ్లో ఉన్న వెర్బ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చేటప్పటికి డిడ్ ప్లస్ V1గా మారుతుంది. అలాగే క్రైడ్ కూడా డిడ్ ప్లస్ క్రైగా మారుతుంది. ఈ ఈ లాజిక్ మనకు తెలిసినట్లయితే ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఎందుకంటే రాజు క్రైడ్ ఎలాట్ అనే దానికి డిడ్ ఎక్కడ వచ్చింది? 4th ఆప్షన్ వచ్చింది. కరెక్ట్గా ఉంది కదా క్రై అనేది. డిడ్ ప్లస్ క్రై, డిడ్ ప్లస్ V1. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అయిపోయింది. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఫ్రేమ్ WH క్వశ్చన్ ఫర్ ది అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, అండర్లైన్ చేసిన సెంటెన్స్ WH క్వశ్చన్ తయారు చేయాలి. ద థీమ్ ఆఫ్ ద మూవీ రిఫ్లెక్ట్స్ అవర్ కల్చర్. అండర్లైన్ పార్ట్ ఈజ్ అవర్ కల్చర్. అవర్ కల్చర్ అనే ఆ యొక్క పార్ట్కి ఏమైందంటే అండర్లైన్ చేసి ఉంది. ఓకే, దాన్ని మనం ఎందులోకి మార్చాలి అంటే WH క్వశ్చన్లోకి మార్చాలి. ఓకే, ఇదంతా చూడండి, ఈ క్వశ్చన్ అంతా చూడండి, అన్నీ కూడా క్వశ్చన్ ఫామ్స్ ఉన్నాయి. రైట్. ఓకే, చూడండి. ద థీమ్ ఆఫ్ ద మూవీ రిఫ్లెక్ట్స్ అవర్ కల్చర్. ఓకే, చూడండి. వాట్ రిఫ్లెక్ట్స్ అవర్ కల్చర్. మరి థీమ్ ఆఫ్ ద మూవీ అని ఇచ్చాడు మనకి. వాడు క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాడు, మనల్ని క్వశ్చన్లోకి మార్చమని చెప్పలేదు. WH క్వశ్చన్లోకి మార్చమని చెప్పాడు. వాట్ రిఫ్లెక్ట్స్ అవర్ కల్చర్ బాగానే ఉంది, 4th ఆప్షన్. మరి థీమ్ ఏది? ద థీమ్ ఆఫ్ ద మూవీ అనేది కూడా క్వశ్చన్ ఫామ్లో ఉండాలి. మొత్తం క్వశ్చన్ ఇందులో ఉండాలి. మన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేయలేదు, మనం క్వశ్చన్ తయారు చేయమని లేదు. ఆ ఇచ్చిన దాన్ని WH క్వశ్చన్ కింద మార్చమన్నాడు. కాబట్టి 4th ఆప్షన్ రాంగ్. ఓకే, థర్డ్ ఆప్షన్ చూద్దాం. డస్ ద థీమ్ రిఫ్లెక్ట్ అవర్ కల్చర్. డస్ ద థీమ్ రిఫ్లెక్ట్ అవర్ కల్చర్. మూవీ ఏది? మూవీ అనే ఫామ్ కూడా ఉండాలి కదా ఇందులోని. నెక్స్ట్, వాట్ ఇన్ ద మూవీ ద థీమ్ రిఫ్లెక్ట్స్. వాట్ ఇన్ ద మూవీ ద థీమ్ రిఫ్లెక్ట్స్. ఫార్మ్ ఎక్కడ మిస్ అవుతుంది. వాట్ ఇన్ ద మూవీ ద థీమ్ రిఫ్లెక్ట్స్. వాట్ డస్ ద ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. వాట్ డస్ ద థీమ్ ఆఫ్ ద మూవీ. అన్ని పదాలు ఉన్నాయి, క్వశ్చన్లు ఇచ్చిన అన్ని పదాలు కూడా ఉండాలి. వాట్ డస్ ద థీమ్ ఆఫ్ ద మూవీ రిఫ్లెక్ట్. చివరిలో చూసారు రిఫ్లెక్ట్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ డస్ అనే దాంట్లో ఆడు ES అనేది తీసేశాడు కాబట్టి రిఫ్లెక్ట్లో S ఉండదు, రిఫ్లెక్ట్స్ అవ్వదు. ఇక్కడ డస్ పెట్టి అక్కడ రిఫ్లెక్ట్స్ అని పెడితే రెండు రాంగ్ అయిపోతుంది. ఇక్కడ వాట్ డస్ అని చెప్పి మళ్ళీ చివరిలో రిఫ్లెక్ట్స్ అనేది సెంటెన్స్ ఫార్మింగ్ కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అని అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఎందుకు రైట్ కాదు చెప్తాను వినండి. వాట్ ఇన్ ద మూవీ ద థీమ్ రిఫ్లెక్ట్స్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏది? హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కదా. ఒక క్వశ్చన్ ఫామ్ మనం చేస్తున్నామంటే ఇప్పుడు రిఫ్లెక్ట్స్ అనే పదం యొక్క హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ పనిచేయాలి. ఆ వెర్బ్ తాలూకు హెల్పింగ్ వెర్బ్ ముందుకు రావాలి, మెయిన్ వెర్బ్ తర్వాత ఉండాలి. ఆ మెయిన్ వెర్బ్ తాలూకు SRES ఉంటే దాన్ని హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. సో ఇక్కడ తీసుకునేది ఏమీ లేదు. అక్కడ అసలు హెల్పింగ్ వెర్బే లేదు సెకండ్ ఆప్షన్లో. సో ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు ఫస్ట్ ఆప్షన్ రైట్ అని. ఓకే, ఇలా ఒక క్వశ్చన్ ఫామ్ ఇచ్చాడంటే దాని వెర్బ్ తాలూకు హెల్పింగ్ వెర్బ్ ముందుకు రావాలి, ఫస్ట్ ఉండాలి, దానికి SRES ఉంటే యాడ్ అవ్వాలి, మెయిన్ వెర్బ్కి ఏ SRES కూడా ఉండకూడదు. ఈ బేసిక్ రూల్స్. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ కాంట్ బిలీవ్ యూ డిడ్ దట్. ఐ కాంట్ బిలీవ్ యూ డిడ్ దట్. సారీ, ఐ కాంట్ బిలీవ్ యూ డిడ్ దట్. నేను నమ్మలేకపోతాను నువ్వు అలా చేసావని. ఓకే, సింపుల్గా చివరిలో ఏమి ఇచ్చాడు? ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అయిపోయింది. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ఇంటరాగేటివ్. క్వశ్చన్ ఫామ్లోకి మార్చమన్నాడు. ఎప్పుడైనా క్వశ్చన్ ఫామ్లోకి మార్చమన్నాడంటేనే మనకు కొంచెం ట్విస్టీగా ఉంటుంది. కొంచెం మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరమైనా సరే. ఇంటరాగేటివ్లు అడిగేటండి మాది. ఎందుకంటే మనం తెలుసు అనుకుంటాం, అంతా అనుకుంటాం, ఫ్లోలో తప్పు పెడతాం. కాబట్టి ఒకసారి జాగ్రత్త చూద్దాం. దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ దిస్ జర్నీ. ఈ జర్నీ వల్ల ఏ యూజు లేదు. దీన్ని మనం ఏం చేయాలంటే ఇంటరాగేటివ్లో మార్చాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? అన్నింటికి క్వశ్చన్ మార్క్ ఉందా లేదు చూడాలి. అన్నిటికీ ఉంది. చూడండి, ఇలా ఇచ్చాడంటే మనం ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి
ఏదో ఆన్సర్ అని మనం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇందులోని ప్రనౌన్ని మనం గుర్తించాలి. దేర్ అనే ప్రనౌన్ ఉంది. క్వశ్చన్ ఫామ్లోకి మారుస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ ఏమవ్వాలి, ప్రనౌన్ ముందుకు రావాలి. ఈజ్ అనే ప్రనౌన్ ముందుకు కంపల్సరీగా రావాలి, తర్వాత దేర్ ఉండాలి. ఈజ్ దేర్ నో యూజ్ ఆఫ్ దిస్ జర్నీ అనేదానికి ఏ ఉపయోగం లేదనే దానికి మనం ఏమంటాం, ఏదైనా ఉపయోగం ఉందా, ఏదైనా ఉపయోగం ఉందా అంటే ఎనీ యూజ్. అంటే దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా, మనకు తెలియకముందు ఏం చెప్తాం, దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా అంటాం. తెలిసిన తర్వాత ఏం చెప్తాం, దీనివల్ల ఏ ఉపయోగం లేదని చెప్తాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్లోనే చాలా వరకు 3 ఆప్షన్స్ అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ అనేవి రాంగ్ అయ్యాయి. ఎందుకంటే ప్రనౌన్ దేర్ అనే ప్రనౌన్కి ముందు హెల్పింగ్ వర్బ్ రావాలి కదా. ఇచ్చిన సెంటెన్స్నే మనం ఇక్కడ చెయ్యాలి. కొత్తగా మనం ఏదో ఆలోచించి కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాలి, దేర్ అనే ప్రనౌన్ తర్వాతకి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆప్షన్లో ఆ విధంగా ఉంది. తర్వాత కూడా చూద్దాం. నో యూజ్, ఏ యూజు లేదు అని చెప్పాడు. ఏ యూజ్ లేదన్నప్పుడు మనం క్వశ్చన్కి అడగాలంటే ఏదైనా యూజ్ ఉందా అని అడగాలి. ఎనీ యూజ్. సో ఇంతవరకు కూడా రైట్. ఈజ్ దేర్ ఎనీ యూజ్ ఫర్ దిస్ జర్నీ అన్న, ఆఫ్ దిస్ జర్నీ అని, ఈ జర్నీ వలన. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దిస్ జర్నీ. క్వశ్చన్ ఫ్రేమింగ్ బాగుంది. ఈజ్ దిస్ జర్నీ యూస్ఫుల్, క్వశ్చన్ బాగుంది. 3 ఆప్షన్స్ కూడా క్వశ్చన్స్ బాగున్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ప్రనౌన్ అనేది అక్కడ ఏమి ఇచ్చాడో దాన్ని మనం మార్చాలి. దాన్ని మనం మారిస్తేనే బాగుంటుంది. మన కొత్త ఆలోచనలు ఇక్కడ పెట్టొద్దు. ఏ సబ్జెక్ట్ ఇచ్చాడు, ఏ ప్రనౌన్ ఇస్తున్నాడు, ఆ హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకువచ్చామో ఆ ప్రనౌన్ అక్కడక్కడే సర్దాలి. అంతా సర్దితే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ పైన మీరు ఎంతో కొంత అవగాహన సాధించారని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ యూజీ అకాడమీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.